అంతే నా స్టైల్లో ఈరోజు నేను టమాటా కర్రీ చేసి తినేసిన. మీరు కూడా చూడండి. సో ఉల్లిపాయలు కొన్ని కట్ చేసుకొని, టమాటాలు కొన్ని కట్ చేసుకొని, ప్యాన్ పెట్టుకొని నా పని నేను స్టార్ట్ చేస్తున్నాను అన్నట్టు. ఇక సో ఆయిల్ లోపల కొంచెం జీలకర్ర వేసుకున్నా. దాని తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి ముక్కల్ని వేసుకుంటున్నా. వెల్లుల్లి ముక్కల్ని కొంచెం కాలిన తర్వాత తింటే మస్తు టేస్ట్ అనిపిస్తుంది మనకి. దాంట్లో 2 ఎండుమిర్చి, ఒక మిర్చిని కట్ చేసి 2 భాగాలుగా డివైడ్ చేసుకుని ఒక ఎండుమిర్చి వేసేసుకున్నా. దాని తర్వాత కొన్ని ఆనియన్ వేసుకుంటున్నా. ఆనియన్స్ వేసుకున్న తర్వాత వాటిని కొంచెం అటు ఇటు అనుకొని చిన్నగా దూరగా కాలనివ్వాలి. కాలనిచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తా తెలుసా, నాన్న నువ్వు నా ప్రాణం అని నా సరిపోదట ఆ మాట, నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. చిటికెడు పసుపు మరియు 2 పచ్చిమిర్చి వేసాను. వేసి కలుపుతున్నా. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఇట్లా కలుపుకొని, దాని తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకుంటాను. టమాటా ముక్కల్ని వేసుకొని మంచిగా కలుపుకుంటున్నా. సో బాగా కలుపుకొని కొంచెంసేపు మనము కలిపిన తర్వాత మూసిన తర్వాత అంతా దగ్గరికి అవుద్ది అదంతా. సో ఇప్పుడు నేను మన టమాటా కర్రీ లోపల సాల్ట్ వేస్తున్నా, దొడ్డుప్పు వేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం కొంచెం కారం పొడి వేసుకుందాం. చిల్లీ పౌడర్ మనకు ఎంత కావాలనో అంతే వేసుకుని, దాని తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలిపి ఒక క్యాప్ పెట్టేసినాం అనుకో ఎట్లయితుంది. నెక్స్ట్ ఇది ప్రాసెస్ ఇట్లా అయింది చూడండి. దాని తర్వాత కొంచెంసేపు మూసేసి సో మంచిగా కలుపుకున్న తర్వాత కాసేపు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మన చిన్న మంట పైన పెట్టి మూసేద్దాం. మూసి దాని తర్వాత మళ్ళీ చూస్తే ఇట్లా అయింది చూడండి. సో ఎంత మంచిగా అనిపిస్తుంది, లుకింగ్ అవసరం కదా. దీంట్లో కొంచెము మనము ధనియాల పొడి, అదే మసాలా ఇష్టంలో గుమగుమలాడుతుంటుంది. దాని తర్వాత ఇక మనం కొంచెం కొత్తిమీర వేసినాం అనుకో ఖతర్నాక్ ఉంటుంది. గట్టిగా లొట్టలు వేసుకుంటూ తినొచ్చు రైస్కి. ఓకేనా, తిందాం మరి. గెట్ రెడీ స్టార్ట్. సూపర్ ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. అలాగా టమాటా కూర అన్నం అయింది. ఇది చాలా బాగుంది. అమృతం అమృతం అమృతం. ఈ వీడియో మీకు ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ మై ఛానల్.